తన గదిలో దొరికిన రాజముద్ర ఉంగరాన్ని చూసి రమాదేవి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. తర్వాత రోజాకి ఫోన్ చేసి ఇంటికి పిలిపిస్తుంది. రోజా ఇంటికి రావడంతో చామంతి ఇదేంటి అక్కెందుకు వచ్చిందని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇక రమాదేవి నవ్వుతో రోజాని పలకరిస్తూ వచ్చి తన ఎదురుగా కూర్చోమని చెబుతూ ఉంటుంది. దాంతో రోజా వచ్చి రమ ఎదురుగా కూర్చొని ఉంటుంది. రమ కాలు మీద కాలు వేసుకొని కూర్చోడంతో రోజా గతంలో రమాదేవిని కలవడానికి తన గదిలోకి వెళ్ళినప్పుడు రమాదేవి తనని అవమానించిన విషయాన్ని గుర్తు చేసుకొని ఈసారి తను కూడా కాలు మీద కాలు వేసుకొని స్టైల్గా కూర్చుంటుంది. ఇక రమ్మకి ఎదురుగా కాలు మీద కాలు వేసుకొని రోజా కూర్చోడంతో చామంతి షాక్లో ఉండిపోతుంది. కాఫీ తీసుకురమ్మని రమాదేవి చెప్పడంతో చామంతి వచ్చి రోజాకి కాఫీ ఇస్తుంది. ఇదేంటి అసలు ఏం జరుగుతుంది? ఇందాకేమో ఏడ్చుకుంటూ వెళ్ళింది, ఇప్పుడేమో అక్క మేడంకి ఎదురుగా వచ్చి కూర్చుంది అని చామంతి అనుకుంటూ ఉండగా చామంతిని అక్కడి నుండి వెళ్ళిపోమ్మని రమాదేవి సైగ చేస్తుంది. దాంతో చామంతి వెళ్ళి పక్కకి నిలబడుతుంది. నేను అర్హత లేని వాళ్ళను ఇంటికి పిలవను అని రమాదేవి అంటూ ఉంటే నేను కూడా అంతే మేడం, అర్హత లేని వాళ్ళ పక్కన అస్సలు కూర్చోను, ఇలా కాఫీ కూడా షేర్ చేసుకోను అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత రమాదేవి తన దగ్గర ఉన్న ఉంగరాన్ని రోజాకిస్తూ ఇది నీదేనా అని చెప్పి అంటూ ఉంటే అవును మేడం, ఇది నా ఉంగరమే, మీకు దొరికిందా? నేను ఇంకా ఎక్కడ పోయిందో అని టెన్షన్ పడ్డాను అని అంటూ ఉంటే అవును నా రూమ్లో దొరికింది, ఈ ఉంగరం నీకెక్కడిది అని రమాదేవి అడుగుతూ ఉంటే ఇది నాదే మేడం, మేము రాజవంశీకులం అని చెప్పి అబద్ధం చెప్పేస్తుంది. రోజా మాటలు విని చామంతి ఒక్కసారిగా షాక్ అవుతూ గతంలో రాణిగారు రోజాకి నగలతో పాటు ఉంగరం కూడా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకొని ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటుంది. మొత్తానికలా రోజా అయితే తను రాజవంశానికి చెందిన దాన్నని అబద్ధం చెప్పి రమాదేవికి దగ్గర అవుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.